ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చిన తర్వాత మొత్తం సాఫ్ట్వేర్ సర్వనాశనం అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ రోడ్డున పడుతున్నారు. ఇప్పటికే మొన్న ఒక లెక్క ప్రకారం, ఒక సర్వే లెక్క ప్రకారం సాఫ్ట్వేర్ దాదాపు లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారు చాలామంది అనేది. ఏ కంపెనీ ఎంతెంత మందిని తీసేసింది అనేది ఒక లెక్క అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏఐతో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పుడు తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల ఐటీ రంగంలో పోతున్న ఉద్యోగాలకు మించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఐడిసి ఎండి అధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే ఐటీ రంగం అనేది ఓకే, అది కోల్పోయినా బాధపడాల్సిన అవసరం లేదు, ఇందులో మెరుగైన అవకాశాలు వస్తాయి. అయితే ఎందుకంటే ఇప్పటికే ఈ ఇంటర్నెట్ విప్లవంతో ఆయన ఒక పోలిక తీసుకొచ్చారు. 1995లో వచ్చిన ఇంటర్నెట్ విప్లవంతో ఏఐకి పోలికలు ఉన్నాయనేది రాజీవ్ చెప్పుకొచ్చారు. చరిత్రలో వచ్చిన ప్రతి ప్రధాన సాంకేతిక విప్లవం ప్రారంభంలో ఆందోళన సృష్టించిన అప్పటి వరకు ఉన్న వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉపాధి అవకాశాలు సృష్టించాయి అనేది ఇంటర్నెట్ అనే ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి దొరికింది, ఎంతమంది బాగుపడ్డారు. ఏఐ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఏఐ గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏఐ చాలా వరకు మనిషికి సహాయపడుతుంది, మనిషి ఎదుగుదలకు కానీ మనిషి లక్ష్యానికి కానీ. అది ఏంటి అంటే కోడింగ్ చేయడంలో ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కోడింగ్ అంటే చాలా పెద్ద ఇష్యూ అది. ఇప్పుడు ఏఐ సహాయంతో కోడింగ్ ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ అది వీళ్ళు చెప్తున్నది. అలాగే మనం ఏ లక్ష్యం చేరాలనుకుంటున్నామో అనేది అది నిర్ణయించలేదు, కానీ మీ వినియోగదారులను అర్థం చేసుకోలేదు, లేదా ఏది ముఖ్యమో నిర్వచించలేదు. అనుభవం అలాగే నైతిక విలువలతో కూడిన మానవ నిర్ణయాధికారమే గొప్ప నిపుణులను ప్రత్యేకంగా నిలబెడుతోంది అంటూ రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు డిజిటల్ లక్ష్యాలు అలాగే భారీ స్థాయిలో ఆవిష్కరణల సామర్థ్యం భారత్కు బలాలు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా ఏఐతో కొత్తగా ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల నష్టమేమీ లేదు అనేది నిపుణులు చెబుతున్నమాట.